కూడా వాడుకోవాలని చూస్తాం. సహకరించండి. ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి అనుభవించింది 3 నిమిషాలలో చెప్పమంటే చెప్పమని చెప్పుడేందుకు మళ్ళీ చెప్పొద్దు చెప్పమని అంటారు. ఇదేం బాగలేదు. పర్లేదు, 3 నిమిషాలంటే 3 నిమిషాలనే చెప్పేస్తాం. ఏం చెప్పాలో తోయకుండా ఉన్నది. ఎందుకంటే తిన్నది అనుభవించింది చాలా ఉంది. ప్రభు కృప వల్ల వాళ్ళు ఇట్లాంటి కొడుకు పుడతాడో లేదో అని అనుకుని ఉంటారేమో. వాళ్ళకి తెలియదు నేను ఎట్లాంటి కొడుకును. నన్ను కనడానికి వాళ్ళు ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చిందో తెలియదు. కానీ నేను పుట్టింది వాళ్ళ పెళ్ళి అయినాక 7వ సంవత్సరం 8వ సంవత్సరానికే బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఆలోచన చేస్తే నేను 78లోనే వారి ప్రార్థన వల్ల ప్రభు సన్నిధికి రాగలిగిన. 79లో బహిరంగ సాక్ష్యము, నేను బాప్తిజ సాక్ష్యము ఇవ్వడానికి హెబ్రోన్లో 79లో నేను మరి బాప్తిజం తీసుకున్నా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు వాళ్ళ పెళ్ళి అయితే ఇక్కడ రాసినట్టు అనిపించలేదు. నాకు అన్న గబర్బాయి అయిపోయింది. చూస్తే పాటలు పాడే దాని మీద చిన్న గనబడింది. అంటే 70వ సంవత్సరంలో పెళ్ళి అయినట్టు. 25, 11, 70 సంవత్సరం మీ పాటలు పాడిన పట్టిక మీద ఉందండి. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికీ 40 సంవత్సరాలు వారు చేసుకున్నటువంటి వివాహం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మెదక్ డైసిస్ నుంచి గుంటూరు డైసిస్ పోయింది. ఇంత దూరం నుంచి వాళ్ళు ఎంత సహనం కలిగి వాళ్ళు ఇన్ని దినాలు మనందరి ఆత్మీయ మేలు కోసం ఇంకా ప్రభు వారిని ఉంచిండంటే మనకెంతో అవసరం ఉంది. వాళ్ళు ఇంకా ఇలాగే ఉండాలా ప్రభు వచ్చే వరకు అని ఉంది ఆశ. అట్లానే ఇప్పుడు 79 నుంచి కూడా నేను వారిని గమనించింది ఏంటి, పుట్టిన నుంచి కూడా మన పిల్లలు మనల్ని ఏం గమనిస్తారో కానీ నేను మనసు మారినప్పటి నుంచి కూడా వాళ్ళని చూస్తున్నా. వారు చేస్తున్నటువంటి ఈ సేవకును వారు ఇంట్లో చేస్తున్నటువంటి పనిని గురించి అయితే నేను ఆలోచించిన కొన్నిసార్లు. వాళ్ళు ఇదంతా కూడా మామూలు పార్ట్ టైం జాబ్ లాగా చేసేది. వారి జీవనోపాధి కోసమో ఇంకేమన్నా ఉంటే ప్రభు ఇస్తే దాన్ని పర్వాలేదు ఆయన ఇస్తాడు అనేటువంటి ఆ యథార్థమైనటువంటి మనసుతోని ఈ ప్రాంతంలో బ్రతకగలిగారు. వాళ్ళు ఒకవేళ సంపాదననే ముఖ్యం అనుకొని వాళ్ళే వచ్చుంటే దాన్ని మనం లెక్కలు వేయలేము. ఇప్పుడు మనం అంత ఎక్కువగా సంపాదించేవాళ్ళు అంతే. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా వారు ప్రభువు దగ్గర వారు గొప్ప ఆశీర్వాదాలను కోరినటువంటి ఉద్దేశంతో వచ్చినట్టు నేను గమనించిన. చాలాసార్లు నేను కూడా విసిగించిన వాళ్ళని, ఆత్మీయంగా ఉంటూ కూడా శారీరకంగా మానసికంగా విసిగించినప్పటికీ కూడా నన్ను సహించడమే కాకుండా నన్ను అనేక సార్లు ఆదరించి నన్ను ఒక కుటుంబంగా చేయగలిగారు. అంటే ఈ దినము ఒక చిన్న సంఘము సహవాసం కలిగి ఉండే స్థాయిలో ప్రభు మహిమార్థమై ఉండగలిగే అంత బలం వచ్చే వరకు కూడా నాకు సహకరించడమే కాకుండా ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్లయితే నియం పోయింది ఆ దినం వారు 40 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నప్పుడు మనం లేనేలేము కాబట్టి ఆశించిన ఫలితం లేదు. చివరికి ఇప్పుడన్నా ఈ 40 సంవత్సరాలకి ఎట్లా జ్ఞాపకం వచ్చింది వీళ్ళకి, మరి ఎన్నడూ విలువలేరు నన్ను అనిపించింది నాకు. అరే ఎప్పుడన్నా మేము 100,000 సార్లు తిన్నాం. అమ్మ చేతులతోని తినని అన్నము ఒక రుచి లేనిది లేదు నాకైతే నా జీవితంలో. మీకు తెలియకపోవచ్చు, మీరు ఎప్పుడో ఆదివారం వచ్చి తినిపోయి ఉంటారు. నేను సంవత్సరాలే తిన్నా వాళ్ళతో. అందుకోసం నాకు అన్ని రకాలుగా నేనైతే ఇంతవరకు నా వయసు దగ్గరకు వచ్చిన ఈ చూసినంత వరకైతే అమ్మ లాంటి పనిమంతురాలు నేను ఏడ చూడలేదు ఇప్పటి వరకు. నేను తిరిగిన ఊర్లలో కానీ గ్రామాలలో కానీ కుటుంబంలో కానీ అంత కష్టజీవి.
నేను ఒక డాక్టర్ని, నేను ఇంత చదివినాను, నేను ఈ హోదాలో ఉండాలని ఆ తల్లి ఏ రోజు కూడా అనుకోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే హఠాత్తుగా నవ్వుతూనే చనిపోయిందని ఆ కవర్ వచ్చేసింది నాకు. మేము అప్పటిదాకా ఉన్నాము. ఇవి చిన్న మామూలుగా తినేటప్పుడు ఆ చిన్న కోడిగుడ్డు రవ్వ లోపలికి పోయింది. దాంతో ఊపిరి ఆగిపోయి ఇంకందరూ గందరగోళం. మేము ఇటు బయట ఉన్నాము, అయ్యో అయిపోయింది అనేసరికి తల వాదుకున్నాం, అందరం కొట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం. మాకున్న విశ్వాసం కొలిది ప్రభు మీద ఆధారపడితే తిరిగి లేపి ప్రభు మాకు అప్పగించినట్టు ఉంది. అట్లనే మరి అదే ఈ పరిస్థితి కూడా అంటే అయ్య కూడా అట్లనే వచ్చింది. ఏమి ఒక గుండె జబ్బు వస్తే ఎవరు కూడా హార్ట్ పేషెంట్ ఇంకా కొనసాగలేరు జీవితంలో అన్నంత భయం వచ్చింది. కానీ అప్పుడు ప్రభువు వారికి కృప చూపించడమే కాకుండా మా సంఘం పట్ల ఆయన చూపించిన కృపకు మేము ఎంతో రుణాస్తులం. ఎందుకంటే నేను అయినా లోపలనేమో ఒక భయం నాకు, అయ్యో ఏమైద్దో ఎట్లయితాడో, ఏం కావాలా ఇది పరిచర్య అంతా ఏమవుతుంది, పెద్ద దిక్కు లేకపోతే సంఘం అంతా చెల్ల చెదిరైపోద్దేమో అనేటువంటి బాధ. నేను అప్పుడే ఉద్యోగం కోసం వెతుకుతున్నా. నేను 95లో అనుకుంటా బహుశా నేను ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్నా, 94-95 మధ్య. ఆ దినాలలో నాకు ఉన్న భారం అంతా అయ్యో ఎట్లుంటుంది అని భయపడితే, నేనేమో ప్రత్యక్షంగా చెప్తున్నా, మనం విశ్వాసం అండి. దేవుడు తప్పకుండా మన విశ్వాసం ఉంచి మనం దేవుని మీద ఆధారపడితే ఆయన ఇస్తాడు, నీకు ఆపరేషన్ అవసరమే లేదు అని బయట చెప్తుంది నోరు, కానీ లోపల భయం ఉండే నాకు, అయ్యో ఏమవుతుందో అని. అయితే 2 రోజులు నాకు రాత్రిలా కూడా నిద్ర లేకుండా ప్రార్థన చేసిన దినాలు ఉన్నవి నా మనసులో. అయితే ప్రభు క్షేమంగా ఆయన మరి కోలుకోవడమే కాకుండా మంచి గొంతు వచ్చి, మాట వచ్చి, ఇంకా బలంగా తిరగగలిగి ఆయన సేవ చేస్తూ ఉంటే అది చెప్పుకుంటే మాటలతో కుదరని సంతోషం. అది చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఇప్పటికైనా. కాబట్టి మరి మీకు ఎక్కువ చెప్పలేము, ఎన్నికలు పొడుస్తున్నారు, 3 నిమిషాలు అయిపోయింది. సంతోషం. ప్రభు వారి దగ్గర తీసుకున్నటువంటి వారి సేవ, వారి పరిచర్య మన ప్రాంతంలో మనకెంతో దీవెనకరంగా, వారు చేసినటువంటి ప్రార్థన వల్ల, వారి పరిచర్య వల్ల, వాళ్ళు ప్రార్థన పరిచర్య అంటే వాళ్ళ చేతుల కష్టార్జితం అంతా, నేను అనుకుంటా మాకు అప్పుడు జీపులు దొరకడమే కష్టం ఉంటుండే. జీపుల కిరాయిలకు, తిండికి, రానుబాటుకు, ఎంత వచ్చే పేషెంట్లు ఈ బాధ అంతా కూడా వదిలిపెట్టి ఆ సేవను మర్చిపోలేము. మన వద్ద కూడా జ్ఞాపకం ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ప్రభు మహిమ కోసం జీవించాలని కోరుతూ, వారిని కూడా ప్రభు మన పక్షంగా ఇంకా ఆయన వచ్చే వరకు కూడా ఇట్లనే ఉంచి, ఇంకా ఎన్నిసార్లన్నా మనకు భోజనం పెట్టినా సంతోషపడదామని ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు. మరొక సహోదరుడు త్వరగా మరొక సమయంలో